నమస్తే అండి, ఏపీ 39కు స్వాగతం. ఈరోజు థర్డ్ రోడ్ దగ్గర షిరిడి సాయిబాబా మందిరం ఉంది. ముగ్గుల పోటీ జరగబోతోందండి. ఇక్కడ పోతూరు దినేష్ చౌదరి వారి ఆధ్వర్యంలో. సో లోపలికి వెళ్ళి ముగ్గుల పోటీకి సిద్ధమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ ముగ్గు వేయడానికి డిసైడ్ అయినారు అని చెప్పి వాళ్ళకి అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా చాలా కలర్ఫుల్గా ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయండి. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మేడం గారికి అడిగి మేము తెలుసుకుందాము. నమస్తే మేడం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ చేసినందుకు ఈ అధ్యక్షులు గంగిరెడ్డి గారికి, మిగతా పాలక వర్గానికి అంతటికిను, ఈ సాయిబాబా భక్తులు ఇక్కడ సేవ చేసే వాలంటీర్లు కానీ ఈసీ మెంబర్లు కానీ ఉన్నారు. చాలామంది 22 మంది ఈసీ మెంబర్లు ఉన్నారు. వాలంటీర్లు 30 దాకా ఉన్నారు. వాళ్ళు మనసా వాచ కర్మన వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము బాబాకు. ఇక్కడికి వచ్చి ప్రతి కార్యక్రమంలో గురువారం పాల్గొంటాము. ప్రతిరోజు కూడా పాల్గొంటాము. అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ ఉంటుంది. అందరూ చాలామంది వస్తున్నారు. దానిని కూడా మీరు తీసుకొని వెళ్ళండి, బాబాకు సేవ ఇవ్వండి. మీకు తోచిన రీతిలో వాళ్ళ భక్తులు సాయం చేస్తూ ఇక్కడ గుడికి అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త పాలక వర్గం ఇంత మంచి ప్రోగ్రాంని ప్రవేశపెట్టినారు. ఈ మన సంక్రాంతి సంప్రదాయాన్ని ఒక చుక్కుల ముగ్గుల ద్వారానే మనము ముందు భారతీయ సాంప్రదాయం ప్రకారము చుక్కుల ముగ్గులలోనే సంక్రాంతి కళ వైశిష్టత దాగిందని, అందుకోసమే చుక్కల ముగ్గులు ఉండే ఈ ట్రస్ట్కి ఇక్కడ ఏర్పాటు చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరుగున పడిపోయిన మన సాంప్రదాయము, హిందూ సాంప్రదాయము ఈ విధంగా ఈ సాయిబాబా ట్రస్ట్ నుంచి బయటికి మాకు వస్తుందనే పెద్ద ఆశ, రావాలనే ఆశ. ఈ మన హిందూ సాంప్రదాయాన్ని మాత్రం ఈ ముగ్గుల ద్వారానే, ఈ పొంగల్ కానీ, హ్యాపీ సంక్రాంతి కానీ, భోగి కానీ, కనుమ పండగ కానీ, ఈ 3 రోజులు ఈ సాంప్రదాయాన్ని మేము కొనసాగించేకి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఇమిడి ఉన్న ఈ మన హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి, ఇక్కడ అవకాశం ఇచ్చే పాలక వర్గానికి, అధ్యక్ష వర్గానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గుడ్ నేమ్ చెప్తారా? నా గుడ్ నేమ్ ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు, మీ ముగ్గు చాలా బాగుందండి. బాగుంది. ఇక్కడ ఈసీ మెంబర్గా కూడా 22 మందిలో ఉన్నాను. సేవ చేస్తున్నాను. 3 ఏళ్ళ నుంచి చేసా. ఇప్పుడు కూడా మరీ ఎన్నికైనాను. ప్రతి ఇయర్ కూడా మీరు పోటీకి పాల్గొంటారా? ఇయర్ లేదు అండి. ఈసారి అంతే మన హిందూ ధర్మాన్ని మాత్రం బయటికి తీయాలని తపన. మన హిందూ ధర్మాన్ని చెప్పాలా, నాకు ఏ 60 అయినా కానీ మన విశిష్టతను తెలియజేయాలా. మనం చూసి వేరే వాళ్ళ ఆదర్శంగా మన సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో నేను మామూలుగా వేరే ప్రోగ్రాంలకు పోతా ఉంటే ఈ గుడి దాంట్లో కూడా ఇంతకుముందు వచ్చినాను. ఇప్పుడు ఇది ఉద్దేశం, మన సాంప్రదాయాన్ని కొనసాగించాలా, మన ఏజ్తో సంబంధం లేదు అనే ఉద్దేశంతో ఈసారి నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే గెలిచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఓం సాయినాథాయ నమః. ఈ 2025 సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి సందర్భంగా ఈ 3వ రోడ్డు షిరిడి సాయి ఆలయం లోపల వెలిసినటువంటి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం దాదాపుగా 2011 నుంచి ఇంతకు మునుపు కూడా 10-11 సంవత్సరాలు ముగ్గుల పోటీ జరపడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఒక 2-3 ఇయర్స్ చేయలేదు. ఈ సంవత్సరం మిత్రుడు దినేష్ చౌదరి గారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి భజనా మందిరం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీల్లో మహిళల్లో ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి, అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం వల్ల వారందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మహిళలు పోటాపోటీగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. జడ్జిలు కూడా పని పెట్టే స్టేజ్లోకి వచ్చేసినాయి. ఎందుకంటే మనం పెట్టడము చుక్కల ముగ్గులు ఒకటే అని చెప్పడంతో ప్రతి ఒక్కరూ చుక్కల ముగ్గులతోనే
ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉన్నారు. మరొకసారి దినేష్ చౌదరి గారికి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి మా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని, విజేతలందరికీ ప్రతి ఒక్కరికి బహుమతులు కూడా వారు తెచ్చారు. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం సాయిరాం. నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన 3వ రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం దగ్గర నిర్వహించిన ముగ్గుల పోటీలకి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు నాకు ఎంతో సహకరించి అందరినీ ప్రోత్సహిస్తూ, మహిళలకు ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీల్లో మహిళలను ప్రోత్సహిస్తూ షిరిడి సాయిబాబా ట్రస్ట్ తరఫున నాకు ఎంతో ప్రోత్సహించిన లక్ష్మీరెడ్డి అన్న గారికి, అలాగే గంగిరెడ్డి అన్న గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ప్రైజెస్ 3 ఇచ్చిన తర్వాత మన ఆహ్వానాన్ని మన్నించి ఇవి చేసినటువంటి ముఖ్య అతిథులకు, న్యాయ నిర్ణేతలకు దేవాలయం తరఫున ఒక చిన్న సత్కారం ఉంటుంది. తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మాకు ఇవ్వలేదని ఫీల్ కాకుండా ఒక 10-15 నిమిషాలు అందరూ వెయిట్ చేశారు. ఓకే, ముందుగా థర్డ్ ప్రైజ్ నంబర్ 33 బి సోనియా గారు. మూడవ ప్రైజ్ ఈరోజు మన కార్యక్రమం మూడవ ప్రైజ్ గా ఎలక్ట్రిక్ కుక్కర్ అందుకుంటున్నారు బి సోనియా గారు. నంబర్ 8 బి మహేశ్వరి గారు. నంబర్ 8 మిక్సీని వారికి సెకండ్ ప్రైజ్ గా ఇవ్వడం జరుగుతోంది. ఫస్ట్ ప్రైజ్ నంబర్ 45 పి స్వాతి. ఈ ముగ్గుల పోటీలలో పి స్వాతి నంబర్ 45 చాలా చక్కగా ముగ్గు వేసి